రోజు పొద్దున్నే ఒక యుద్ధమే. పిల్లలు తొందరగా లేవరు, మాట వినరు, స్కూల్ టైంకి వెళ్ళరు, తలనొప్పి వచ్చేస్తుంది. బాబా ఇంత తిడుతున్నా, నువ్వు ఇంకా దుప్పటి కప్పుకొని పడుకుంటున్నావా? వినిపించట్లేదా? తొందరగా లే బాబా. ఇప్పటికైనా లేసావా? నువ్వు లేసావు కదా, చెల్లిని కూడా లేపి మీ పేరు బ్రష్ చేయడానికి వెళ్ళండి. ఇదిగో మంచిగా నువ్వు చెల్లిని బ్రష్ చేయడంలో హెల్ప్ చేయి. పక్కి కూడా కొట్టుకుంటారో ఏమో. అయిపోయిందా? అక్కడ వాటర్ ఉన్నాయి, వాటర్ తాగి స్నానం చేయడానికి వెళ్ళండి. అక్కడ టిఫిన్ తినండి. వద్దు, నేనే తినిపిస్తాను. మీరు గంట సేపు తింటారు. తిను, తొందరగా నవ్వు, టైం అయిపోతుంది అక్కడ. తొందరగా నమ్ములు. అయిపోయిందా? సీత, నీ హోంవర్క్ బుక్ ఏది? సీత, నీ హోంవర్క్ బుక్ ఏది? బ్యాగ్లో పెట్టుకున్నావా? ఏది? ఇలా చెక్ చేసాను చూడు. ఒక బుక్ పెట్టుకుంటే ఇంకొక బుక్ పెట్టుకో, ఒక హోంవర్క్ రాస్తే ఇంకొక హోంవర్క్ రాయాలి. మళ్ళీ స్కూల్లో నుంచి ఫోన్లు వస్తాయి, మ్యామ్ బుక్ మర్చిపోయింది మ్యామ్, మ్యామ్ బుక్ పోయింది మ్యామ్, మ్యామ్ హోంవర్క్ చేయలేదని. అన్ని కంప్లైంట్స్ చెప్తూనే ఉంటారు. మళ్ళీ టీచర్స్ చెప్తూనే ఉంటారు రోజుకి ఒక స్టోరీ బుక్ చదవమని. చదువుతావా? లేదు. రాత్రి కూడా చదవమంటారు, చదవవు నువ్వు. ఇంకా మళ్ళీ చెప్తారు కూడా, మ్యామ్ మీరు స్టోరీ ఎందుకు చదివించలేదు మ్యామ్, అది చాలా ఇంపార్టెంట్ కదా మ్యామ్ అని చెప్తూ ఉంటారు. ఆ రెండు కంప్లైంట్స్ నాకు కోపం వస్తాయి చూడు, బెల్ట్ తీసుకొని కొట్టాలనిపిస్తుంది. నువ్వు ఇలా మొహం పెడుతున్నావని నేనేం చేయట్లేదు. సరే కానీ అక్కడ పెన్సిల్ దగ్గర ఉంటుంది, కింద తీసుకున్నాను రాసాను. నువ్వు రాసావు, రాయలేదు, అది కూడా నేనే రాయాలి. నువ్వు ఇంకా టీచర్ హోంవర్క్ ఎవరు రాశారని మ్యామ్ దిస్ మైక్ ఇస్ నాట్. హలో, టీచర్ హోంవర్క్ ఎవరు రాశాను అడిగితే నేనే రాశానని చెప్పు, మమ్మీ రాసిందని చెప్పకు. ఓకే, వెళ్ళండి. ఇదిగో లంచ్ బాక్స్లో స్నాక్స్, లంచ్ ఇంకా వాటర్ బాటిల్ పెట్టాను, మర్చిపోకుండా అన్నీ తినేసి రండి. స్నాక్స్ బ్రేక్లో, క్లాస్ మధ్యలో అలా స్నాక్స్ లంచ్ బ్రేక్లో వాటర్ తాగుతూ ఉండండి. ఎక్కువ వాటర్ తాగరు, డిహైడ్రేట్ వచ్చేస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చాక అమ్మ తలనొప్పి, అమ్మ కాళ్ళ నొప్పి, అమ్మ కళ్ళు తిరుగుతాయని అన్ని సాకులు చెప్తారు. ఓకే, వెళ్ళండి. సిరి, ఆగి ఏదో కంప్లైంట్ చెప్పాలంటే నిన్న పక్కనడు కొట్టాడు, గవర్నమెంట్ నెట్టేసాడని, ఇవన్నీ నాకు అస్సలు చెప్పకు. దాని దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం అంటే మళ్ళీ రివెంజ్ కోసం వెళ్ళి నెట్టేయడం కాదు. తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా నెట్టావు, ఇంకొకసారి నెట్టకు, మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉన్నామంటే అప్పటికే అయిపోతుంది. మళ్ళీ తను ఎందుకంత సాగా తీస్తున్నా? సరే వెళ్ళు, గుర్తున్నాయి కదా మీ ఇద్దరికి. నేను చెప్పినవన్నీ మంచిగా తిని తాగి రండి. ఓకే, ఇగో బుక్ మర్చిపోయావు, తీసుకో. నువ్వు స్కూల్కి వెళ్ళేదాకా ఒక నిమిషం నించోడానికి లేదు, ఒక నిమిషం కూర్చోడానికి లేదు, ఒక నిమిషం ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదు. రోజు ఇదే తలనొప్పే వచ్చేస్తుంది. ఈరోజు అలానే బస్ ఎక్కి చేశాను, రేపటి నుంచైనా చూడాలి. ఇదే నా జీవితం. ఉదయం యుద్ధం, సాయంత్రం శాంతి. థ్యాంక్ యూ. వావ్, దట్ వాస్ సో